అమ్మగారికి అందుకే నీకు లాస్ట్ ఇచ్చింది. అమ్మగారికి అయ్యగారికి పెళ్లి రోజు శుభాకాంక్ష. ఏమి కదన్నా పుట్టాడు పెళ్లి రోజు, నేనైతే కొత్త కూడా పుట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. నేను అయ్యగారి గురించి 2-3 మాటలు నేర్చుకుంది ఏంటంటే, అది ఒక ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు కూడా ప్రభు పనికొచ్చి అనేక మంది సేవకులకు సహాయంగా సపోర్ట్ కరంగా. హల్లెలూయా. పౌలు పరిచర్య చేశాడంటే బర్నబా ఉన్నాడు. హల్లెలూయా. బర్నబా లేకపోతే పౌలు బయటికి అట్లాగా అయ్యగారి వల్ల మరి చాలా మంది సేవకులు ఆదరించబడడానికి, దీవించబడడానికి కలుపు చూపాడు. అయ్యగారి గురించి ఒక మాట చదువుతాం చూడండి. నిర్గమకాండం, సంఖ్యాకాండము 18వ అధ్యాయం. సంఖ్యాకాండం పెళ్లి రోజు కదా, కొంచెం సంతోషంగా ఉంటుంది. సంఖ్యాకాండము 18వ అధ్యాయం. ఇది మనందరికీ, కానీ అయ్యగారికి వివాహం అయిన తర్వాత దేవుడు దయ ఇలా వచ్చింది. కాబట్టి నీవును నీ కుమారుడు బలిపీఠపు అంటే 7వ వచనం, సంఖ్యాకాండం 18:7. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డుతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్షనందును. హల్లెలూయా. ఇంకా మనం అందరూ యాజకత్వపు పని చేస్తామంటే కేవలం యెహోవా దయచేసి మనకి ఇచ్చాడు ఈ పని చేయమని. రైగారికి ఇచ్చిన పని చేస్తూ అనేకులకి సహాయకరంగా కూడా సేవకులకి దేవుడు అయ్యగారిని దయచేసేటట్టు చేశాడు. హల్లెలూయా. నిజంగా ఇంకొక మాట చదువుకుందాం. మాటలు మీరు చెప్పారు, మరి నేను కొన్ని మాటలు చెప్తాను. ఎందుకంటే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, మనం అందరం చదువుతున్నాం. అది దయచేతనే మనం ఇంతవరకు నిజంగా మనం ఉండవాడందరూ పెద్దవాడు అయ్యగారు కనుక చూద్దాం. 41:9. భూదిగంతము నేను పట్టుకొని దాని కొన నుండి పిలిచిన వాడా, నీవు నా దాసుడు, నేను ఉపేక్షించుకొని ఏర్పాటు చేసుకుని నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకును, నేను నీ దేవుని ఉన్నాను, దిగులు పడకును, నేను నిన్ను నీకు సహాయం చేయబడను, నీతి అన్న దక్షిణ హస్తం పెరుగును. నిజంగా మరి అయ్యగారిని ఈ విధంగా దేవుడు తన పరిచర్యకి పిలుచుకున్నాడు. హల్లెలూయా. కుటుంబంగా సేవ చేసే భాగ్యం దేవుడు అయ్యగారికి ఇచ్చాడు. మరి వివాహంలోకి వస్తే అయ్యగారు చదివిన మాటలో ఒక మాటను చూద్దాం. 45వ కీర్తనలో ఒక మాట, 3వ వచనం. సూర్యుడా, నీ కత్తి పట్టుకును, నీ తేజస్సును నీ ప్రభావము ధరించుకును. 2వ వచనం. నరుల కంటే నీ వర్ధిష్ఠులైనావు, నీ పెదవులను దయారసము వైబడు, యెహోవాను నిత్యము నిన్ను. నిజంగా అమ్మగారి యాక్టివ్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇక్కడున్న పాస్టర్ల కంటే యాక్టివ్ ఉండేది అమ్మగారి. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళని ఏం చేసి నిత్యము ఆశీర్వాదకరంగా ఉంచాడు. హల్లెలూయా. బైబిల్లో మీరు చాలాసార్లు చదువుతారు, నేను చిన్నవాడిని కాబట్టి ఒక మాట చెప్తున్నాను. బైబిల్ అంతా దేనితో రాయబడిందంటే పెళ్లితోనే రాయబడింది. దేనితో రాయబడింది? పెళ్ళే. యెహోవా దేవుడు ఆదాముకి ఆమెకు ఏం చేశాడు? పెళ్లి చేశాడు. బైబిల్ మధ్యలోకి వచ్చిన తర్వాత సొలొమోను ఏం చేస్తుంటే పెళ్లి కూతురు ఎలా ఉండాలి, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో
బైబిల్ ముగింపు కూడా మళ్ళీ పెళ్ళేమో. ప్రభు ఎక్కడ వస్తున్నాడట? పెండ్లి కుమారుడు. మనం అందరం ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఇంకొక మాట చెప్పాలి, మనం ఎక్కడ కొడతామో ఎవరు కొడతాం కూడా మనం చేసుకునేది ఏదైనా ఉందంటే ఒక పెళ్ళే. ఇంకోటి మనం ఎక్కడ చనిపోతాం కూడా ఎవరికి తెలియదు. మనం చేసుకోగలిగింది ఏంటంటే పెళ్ళే. అందుకనే దానికి బైబిల్లో ఒక మాట రాశాడు, అందరికి తెలిసింది అని బాగా చెప్తాడు. చెప్పాలి ఎబ్రీ పత్రిక 11:4 ఎబ్రీ పత్రిక వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. మరి ఏది చేసిన దానికి మించింది ఏమి ఈ చెప్పలాగా నామని చెప్తాను. చెప్పినా సిద్ధపడాలి. ప్రైజ్ లార్డ్. చెప్తే నువ్వు చెప్తావని చెప్పా. ఓకే. కనుక మీరు బైబిల్ గమనిస్తే వివాహకర్త ఫస్ట్ రిజిస్టర్ దేవుడు, హల్లెలూయా, ఆదాము కదా. నెక్స్ట్ యేసు ప్రభువు. మళ్ళీ కొత్త నిబంధనలు మనం చూడొచ్చు. యేసేపుకి మరియమ్మ, మళ్ళీ అదే ఫ్యామిలీ కదా. ఇదే ఫ్యామిలీ మళ్ళీ ఫ్యామిలీయే కదా. మన కదా ఇప్పుడు జరిగే కొడుకు కూడా ఏ కొడుగా మళ్ళీ ఫ్యామిలీ ఫెలోషిప్. హల్లెలూయా కదా. నిజంగా అది ఇరువురు కలిసి చేసేదే వివాహం. కనుక వివాహాన్ని అందుకునే అటు వెళ్తారా ఇటు వెళ్తారా అంటారు కదా. అరే అయ్యగారు మరి చక్కగా రోజుల్లో ఎంత అందంగా ఉన్నాడో నాకైతే తెలియదు కానీ అప్పుడు ఎట్లా ఉన్నాడో నిజంగా దేవుడు అమ్మగారు కదా. పెళ్లికి అందరూ వాస్తవం కూడా చెప్పండి వాక్యం అయితే. హల్లెలూయా. వాస్తవం కూడా చెప్పాలి వాక్యం లెక్కన. దేవునికి స్తోత్రం. అంటే చెప్తారా? దేవునికి స్తోత్రం. మంచి. ఎందుకంటే పెళ్లికి అందరూ ఎట్లుంటారు? సన్నకుంటారు కదా. ఎందుకు మరి లావ్ అయిపోయారంటే ఆటోమేటిక్ గా అది పైగా అనుభవాలు బోర్డు అని ఉంటే కదా. చిచ్చి అయితే బోర్డు అని లైట్ ఎరిగాను. హల్లెలూయా కదా. నిజంగా దేవుని కృపను బట్టి కదా. ఎంతమందికి నాకు తెలిసి బహుశా మన పేర్లను ఎవరైనా మర్చిపోవచ్చు, కానీ తెలుగులో పేరారెడ్డి గారు అంటే మర్చిపోను, ఎవరు మర్చిపోను కూడా. నా పేరు ఎవరికి ఉండదు ఇంకా. హల్లెలూయా కదా. లేదు ఉండకూడదు కదా. ఎందుకంటే పొగట్టం అర్థం చెప్తున్నాను కదా. ఇంకొక మాట అన్న చెప్తూ ఉన్నప్పుడు అబ్రహాముని చాలా ఏమని తెలిసిందంట? ఎవరన్నా చూస్తుంటారు, పాస్టర్ అన్న లేదంటే మన ఈదులు వెళ్తున్నప్పుడు ఎవరైనా భార్య నా యజమానుడు వస్తున్నాడు అని ఒక్కరన్నా చెప్తారని ఇంతవరకు వింటూ ఉంటాం. 10 సంవత్సరాలు అయింది, ఒక్క కూడా మాట యో ఈ పద్ధతిలోనే వెళ్ళిపోతుంది. కదా. అంటే శారా ఆ వయసులో పిలిచింది కదా నా యజమానుడు అని కదా. నిజంగా బాగా చెప్పాడు, ప్రేమ కదా. డిబేట్ లో జరిగింది ఒకసారి, భార్య లోబడితే భర్త ప్రేమిస్తే. భార్య ఏమంటుందంటే నన్ను ప్రేమిస్తేనే నేను లోబడతాను అంటున్నా. అప్పుడు వాక్యం చెప్పాడంట, నువ్వు లోబడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక మాట, దేవుడికి స్తోత్రం. అందుకని దేవుడు పేరు కూడా అందరికి పెట్టింది అదే ఆనందం అన్న. ఎందుకంటే అయ్యగారు ఈ విషయాన్ని నేను చెప్పుకున్నప్పుడు మర్చిపోయి చూడండి. కొలసి 3:16 చదివితే మనందరం చదివి ప్రార్థన చేశాం. 3:16 అన్న 17 అనుకుంటా. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమస్తము ఆయన పేరట ఇగారు ఎన్నో పెళ్లి రోజులు చేసుకున్నారు, కానీ ఈ విధంగా చేసుకోవడం నాకు తెలిసి మనకు ఫస్ట్. హల్లెలూయా. ఫస్ట్ మ్యారేజ్ ఇది ఫస్ట్ కదా. అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక
ఇలాగ సమస్తము మనం ఏం చేసినా ఎక్కడికి వచ్చి ఆగిపోవాలంట, ప్రభు పేరులోకి రావాలి. నిజంగా వారి రీతిగా మరోసారి అమ్మగారిని బట్టి అయ్యగారిని బట్టి వారికుండా సంతోషాన్ని బట్టి ఆనందాన్ని బట్టి వారికుండా పరిచయాన్ని బట్టి నేను అనుకుంటున్న అయ్యగారు అక్కడక్కడ సేవకులు తయారు చేసి ఇబ్బంది ఉందని చూస్తాను కూడా ఎదురుగా పెట్టుకున్నాడేమో పెద్ద ఒకసారి నాకు హల్లెలూయా కదా. అక్కడక్కడ తయారు చేయడం కాదు, ఎదురుగా కూడా కొంచెం ఉత్సాహం. ఆడు ఉండాలని మనం కూడా ఏం రావాలి ఏదైనా. మన పేటరాయి గారి కంటే స్టార్టింగ్ లో ఉంది ఉద్యోగం, మరి ఆనుకునే ఉందేమో. హల్లెలూయా. కొంచెం ఇది అయ్యగారికి కనపడుతుంది, పేటరాయి గారికి వినపడదు అక్కడ అయితే కదా, వినపడుతుంది కదా. ఇటువంటి సంతోషంలో నిజంగా పెళ్లి రోజు మన అయ్యగారిని దేవుడి ఇచ్చును ఆశీర్వదించినట్టు మనం ప్రార్థన చేద్దాం. అయ్యగారికి సమయాలు ఇద్దాం.